హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఇంకా లడ్డు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. వాడికి హాఫ్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సమిధ అయితే ఇంటి దగ్గరే ఉండి ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతుంది తను. ఇంకా అందుకోసం అనేసి లడ్డు ఒక్కడే అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళాడు. మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చేస్తాడు. వాడు 12 o'clock అయితే ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా వాడు వచ్చే లోపు నేను వంట అయితే ప్రిపేర్ చేసేయాలి. ఈరోజు వంట ఏంటి అనేసి అనుకుంటున్నారా? ఇగోండి, మొన్న మా వారు అయితే ఫిష్ తీసుకొచ్చారు అనేసి చెప్పాను కదా. ఈ ఫిష్ అయితే ఇంకా 2 ఉన్నాయి అన్నమాట. వీటిల్ని అయితే ఫ్రై చేద్దాము అనేసి ఫ్రిడ్జ్లో నుంచి పక్కన పెట్టేశాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇన్ని రోజుల వరకు. ఇంకా వీటిలో నుంచి ఐస్ అంతా పోయిన తర్వాత మసాలా పెట్టేసి నేను ఈ ఫిష్ ఫ్రై అయితే చేసేస్తాను. ఈరోజు మా టిఫిన్ ఏంటి అనేసి అనుకుంటున్నారా? ఉదయాన్నే లడ్డూకి వచ్చేసి చపాతీ అయితే చేశాను. లడ్డు చపాతీ తినేసి వెళ్ళాడు. ఇంకా సమిధ అయితే తినాలి, తను ఫ్రెష్ అవ్వటానికి అయితే వెళ్ళింది. నాకు మా వారికి వచ్చేసి ఓట్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. నిన్న చేసిన పచ్చిపులుసు అయితే ఉంది. పచ్చిపులుసులోకి కాంబినేషన్గా ఫ్రై అయితే బాగుంటుంది కదా అనేసి ఫ్రై చేస్తాను. పిల్లలు కోసమైనా లేకపోతే రాత్రి చపాతీ కోసమైనా కానీ బిన్నీస్ అయితే కట్ చేసి పెట్టేశాను రాత్రి. ఆ బిన్నీస్ ఫ్రై కూడా చేసేస్తే పచ్చిపులుసులోకి సరిపోతుంది కదా. నైట్ చపాతీ మిగిలింది అనేసి అంటే నైట్ చపాతీలో కూడా చేసేస్తాను. ముందు ఈ ఐస్ అంతా పోయేంత వరకు వీటిని అయితే పక్కన పెట్టేస్తాను. ఎండలు అయితే బాగా విపరీతంగా ఉన్నాయి కదండి. అసలుకి ఉండాలి అనేసి అనిపించట్లేదు అనమాట. ఈ మార్చిలోనే ఇలా ఉన్నాయి అనేసి అంటే ఇంకా ఏప్రిల్ మేలో ఎలా ఉంటుందో ఏంటిదో అనేసి అనిపిస్తుంది. మేలో మేమైతే ట్రావెల్ అయితే చేయాలి అనేసి అనుకుంటున్నాము. మరి ఎలా ఉంటుందేమో. ఇప్పుడే ఇలా ఉంది, రేపు మళ్ళీ మేలో ఎలా ఉంటుందో ఏమో. టికెట్స్ అయితే బుక్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా టికెట్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. టికెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మే 3 వరకు అయితే ఓపెన్ అయింది. మేము వెళ్ళాల్సింది మే 19కి అయితే బయలుదేరి వెళ్ళాలి. అప్పుడు లోపు ఈ 15కి అయితే ఓపెన్ అయిపోతాయి. 15th తర్వాత మేము టికెట్స్ అయితే బుక్ చేసేసుకుంటాము. అక్కడ సమ్మర్కి బాగా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 3 months ముందే మనమైతే టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ కూడా మిస్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ మ్యారేజ్కి వెళ్ళాం కదా విజయవాడలో. ఇంకా అక్కడ అందుకోసం అనేసి మ్యారేజ్కి వెళ్ళి ఇంకా మేమైతే ఊరికి వెళ్ళలేదు. కాకపోతే ఈ ఇయర్ కంపల్సరీ వెళ్ళాలి. మళ్ళీ ఇయర్ మిస్ అయింది అనేసి అంటే ఇంకా మళ్ళీ 2 years అయితే అవుతుంది. లడ్డు 9th 10th కాబట్టి ఎక్కడికి వెళ్ళటానికి కూడా కుదరదు. కాబట్టి కంపల్సరీ ఈ ఇయర్ అయితే మేము బయలుదేరి అయితే వెళ్తాము. ఇప్పుడు ఓట్స్ అయితే ప్రిపేర్ చేసేయాలి. మా వారు ఫోన్ చేశారు, లడ్డూని డ్రాప్ చేసేసి తనకు టైం అయితే ఉందంట, వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి అనేసి అన్నారు. ఇంకా ఇంటికి వచ్చేసి వెళ్తాను అనేసి అన్నారు. అందుకోసం అనేసి ఇంకా ఆయన వచ్చేలోపు నేను ఓట్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఈరోజు పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి అనేసి అంటే ఇంకా లంచ్ నిదానంగా ప్రిపేర్ చేయొచ్చు కదండి. అందుకోసం అనేసి నేను ఈరోజు అయితే పిల్లలకి కేవలం టిఫిన్ వరకే చేసి పంపించేశాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి. ముందుగా ఓట్స్ ప్రిపేర్ చేస్తాను అన్నాను కదా, సింపుల్గా ప్రిపేర్ చేసేస్తాను. ఓట్స్ అయితే జస్ట్ ఒక 2 minutesలోనే అయిపోతుంది. ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా ప్లెయిన్ ఓట్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఇవే అండి ఓట్స్ నేనైతే వాడేది. ఇవి డీమార్ట్లో అయితే తీసుకొచ్చేసాను. ఇవి వీట్ ఓట్స్ అనమాట. ఇవి డైజెషన్కి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు డైట్లో ఉంటున్నాం కాబట్టి డైట్కి కూడా పనిచేస్తుంది కదా అనేసి వీట్ రోస్టెడ్ అనమాట. ఇవి అయితే తీసుకొచ్చేసాను. ఇవి ఒక గ్లాస్ వేసేస్తే నాకు మా వారికి అయితే సరిపోతుంది. ఇది చాలా లైట్గా ఉంటుందన్నమాట. ఓట్స్ మనం రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటాంలేండి, అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ ఓట్స్ తీసుకున్నా కానీ లైట్గా ఉంటుంది. స్టమక్ అయితే హెవీగా అయితే ఏమనిపించట్లేదు. అదే ఆకలి కూడా కొద్దిగా లేట్గా అవుతుందన్నమాట, ఫుల్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ వాటర్ అన్నవి కొద్దిగా బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఈ ఓట్స్ అన్నది వేసేస్తాను. చాలా సింపుల్ ఈ ఓట్స్ ప్రిపేర్ చేసుకోవటం అన్నది. జస్ట్ ఒక గ్లాస్ పోసేస్తే సరిపోతుందన్నమాట. ఇంక ఇది ఇలాగా సిమ్లో పెట్టేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకేసుకుంటే మనకి ఓట్స్ అన్నవి ప్రిపేర్ అయిపోతాయి.
చూపిస్తాను. ఒక 2 మినిట్స్లోనే ఇది థిక్గా అయిపోతుంది అన్నమాట. ఇక్కడైతే థిక్గా అవ్వటం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఒక 1 మినిట్ ఉంచితే సరిపోతుంది అనమాట. ప్లెయిన్ ఓట్స్ అయితే రెడీ అయిపోతుంది మనకి. వీటిల్లో మనం కిచడీలా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాకపోతే నేను సమ్మర్ కదా, ఎందుకు లైట్గా ఉంటే బాగుంటుంది అనేసి నేను ప్లెయిన్ ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పాలు వేసుకొని కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో మనకు కావాలంటే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కాదులేండి, మనం కిచడీ చేసాము అంటే వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా తీసుకుంటున్నాము అంటే వీటిల్లోకి మనం ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఈరోజు మామూలుగా ప్లెయిన్గా ఓట్స్ అయితే తీసుకొస్తున్నారు. చూసారా, ఓట్స్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇవైతే చల్లారనిస్తాను. కొంచెం వేడివేడిగా తినాలి అన్నా కానీ ఇబ్బందిగానే ఉంటుంది. ఇది చల్లారే లోపు నిన్న నైట్ అయితే బట్టలు ఆరేసాను. బట్టలు ఉతికి ఆరేసాను అనమాట. ఇప్పుడు ఆ బట్టలు అయితే తీసేస్తాను. ఎందుకు అనేసి అంటే మళ్ళీ ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఎండలు ఎక్కువగా ఉండటం వలన మళ్ళీ కలర్లు కూడా షేడ్ అవుతాయి. అందుకోసం అనేసి నేను ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే తీసేస్తా. ఇవన్నీ రాత్రి ఉతికేసిన బట్టలు, వీటిని అయితే తీసేస్తాను ఇప్పుడు నేను. ఓట్స్ అయితే చల్లారిపోయి ఇంకా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయటమే. సరిపోయిందా? బిన్నీస్ టమాటా కర్రీ చేయటం కోసం అయితే బిన్నీస్ ఇలాగ రాత్రే కట్ చేసి పెట్టేశాను. ఇవి వాటర్లో వేసేసాను. ఒకసారి కడిగేసిన తర్వాత మళ్ళీ వాటర్లో వేసేసుకున్న కూరగాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టేస్తాను. ఫస్ట్ తాలింపు వేగిన తర్వాత దీంట్లోకి టమాటో, అలానే బిన్నీస్ ఇప్పుడు దాకా ఆయిల్లో అయితే మగ్గిచ్చేసాను. మెత్తగా అయిపోయినాయి టమాటాలు కూడా. ఇంక ఇక్కడ సాల్ట్ అయితే వేసేస్తా. మీలో ఎంతమంది ఈ బిన్నీస్ టమాటా కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేస్తారో ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. అన్నీ కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటాను. పక్కన కర్రీ అయితే అవుతూ ఉంటుంది. ఈలోపు రైస్ కూడా పెట్టేస్తాను.
ఐస్ అయితే అయిపోయింది. మనకి ఫిష్ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే వాష్ చేసేస్తాను. నేను క్లీన్ చేసినప్పుడే వాష్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను, డీప్ ఫ్రిడ్జ్లో. కాకపోతే ఎక్కువ రోజులు ఉంది కదా, అందుకోసం అనేసి మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేసేస్తాను. వాష్ చేసేసి మసాలా అయితే పెడతా. చేపలు అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ మసాలా కోసం అనేసి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నా. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, ఫిష్ మసాలా, ధనియాల పొడి, కారం, కొద్దిగా ఆయిల్. బిన్నీస్ అయితే మనకి బాగా కుక్ అయిపోయింది. ఇక్కడ కారం కూడా వేసేస్తున్నాను. కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటా. కాఫీయా? తలనొప్పి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వేడి కాఫీ తాగితే బాగుంటుంది కదా అనేసి మా వారితోటి కాఫీ అయితే తెప్పించేసుకున్నాను. నెస్కేఫ్ కాఫీ. తల ఈ మధ్య ఎందుకు బాగా విపరీతంగా నొప్పి అయితే వచ్చేస్తుంది. ఏమో మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయితే చెక్ చేయించుకోవాలి ఒకసారి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చేపలకి మసాలా అయితే పెట్టేస్తాను. మసాలా పెట్టాను అంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ అన్నది. మసాలా ఎంతసేపు పెట్టి అంతసేపు వదిలేసాము అనేసి అంటే ముక్కకు బాగా పడుతుంది. మసాలా ఎంత పడితే అంత టేస్టీగా ఉంటుంది. లడ్డు అయితే స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయిపోయింది. వాడు వచ్చేలోపు నేనైతే ఇవి ఫ్రై అయితే చేసేసి ఉంచుతాను. తింటే తిన్నాడు, లేదు అనేసి అనుకుంటే బిన్నీస్ ఫ్రై వేసుకొని పచ్చిపులుసు అయితే ఉంది కదా, అదైతే తినేస్తాడు వాడు. మసాలా పెట్టేసి ఒక ½ అన్ అవర్ అయితే వదిలేస్తాను ఇవి. అప్పుడు మసాలా అయితే ముక్కకు బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చేపలు డీప్ ఫ్రై చేయడం కోసం అయితే ఆయిల్ అయితే వేడి చేసేస్తున్నాను. ఆయిల్ అయితే తక్కువే యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు యూజ్ చేసిన ఆయిల్ యూజ్ చేయకూడదు కదా, మళ్ళీ ఎక్కువ వేసినా కానీ ఆయిల్ అన్నది వేస్ట్ అవుతుంది కదా అనేసి ఇక్కడ నేను ఆయిల్ అయితే కొద్దిగా వేస్తున్నా. చేపలు అయితే 2 వైపులా ఇట్లా అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి
చాలా క్రిస్పీగా ఉంది. ఇలా వేడివేడి తిన్నాము అనేసి అంటే ఎంత బాగుంటుందో. ఆకలి కూడా అవుతుంది నాకైతే. నేను ఏమేమి వంటలు చేశానో మీకైతే చూపించేస్తాను. ఇక్కడ వచ్చేసి చేపలు ఫ్రై చేశాను, అలానే బిన్నీసు టమాటో కర్రీ దగ్గరికి అయితే చేసేసాను. నిన్న చేసిన పచ్చిపులుసు చేశాను, కానీ నిన్న ఎవరు తినలేదు చికెన్ ఉండటంతో. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్రౌన్ రైస్. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.